ఆచి చికెన్ మసాలా. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి సిద్దిపేటకు వస్తుండటంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ ఇవాళ ప్రారంభించనున్నారు. అయితే కార్యక్రమానికి హరీష్ రావు హాజరవుతారా లేదా అన్న ఆసక్తి నెలకొంది. తన మీద కక్షతో సిద్దిపేటకు రావాల్సిన 1000 కోట్ల నిధులు నిలిపివేశారంటూ రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఆరోపణలు చేశారు. రుణమాఫీ కాని రైతులతో కలిసి నిరసన తెలుపుతామని హరీష్ రావు ప్రకటించడంతో ఇవాళ సీఎం పర్యటనలో ఎలాంటి గందరగోళం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంటుంది. రాష్ట్ర సిగలో మరో మణిహారంగా నిలిచిన నర్మెట్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నేడు సీఎం చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి సిద్దిపేటకు వస్తుండటంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. సిద్దిపేట జిల్లా నర్మెట్లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ ఇవాళ ప్రారంభించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి హరీష్ రావు హాజరవుతారా లేదా అన్న ఆసక్తి నెలకొంది. తన మీద కక్షతో సిద్దిపేటకు రావాల్సిన 1000 కోట్ల నిధులు నిలిపివేశారంటూ రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఆరోపణలు చేశారు. రుణమాఫీ కాని రైతులతో కలిసి నిరసన తెలుపుతామని హరీష్ రావు ప్రకటించడంతో ఇవాళ సీఎం పర్యటనలో ఎలాంటి గందరగోళం జరుగుతోందోనన్న ఉత్కంఠ నెలకొంటుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, సీఎం రేవంత్ రెడ్డి నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. సీఎం అయిన తర్వాత రెండవసారి సిద్దిపేట నియోజకవర్గానికి అయితే రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకైతే నంగనూరు మండలం నర్మెటలో నిర్మించినటువంటి పామాయిల్ ఫ్యాక్టరీని అయితే ప్రారంభించనున్నారు. అక్కడనే వర్చువల్ గా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులను కూడా ప్రారంభించున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనంతరం అక్కడ ఒక బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అధికారులు అయితే, తర్వాత రాజకీయ నాయకులు, మంత్రులు అయితే పొన్నం ప్రభాకర్, తర్వాత శ్రీనివాస్ కూడా సర్వం అయితే సిద్ధం చేశారు. ఆయిల్ ఫామ్ శాఖకు సంబంధించి విస్తీర్ణం పెంపొందించాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ మరియు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలతో పాటు పొరుగున ఉన్నటువంటి ఇటు కరీంనగర్ కావచ్చు, రాజన్న సిరిసిల్ల, తర్వాత కామారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రైతులకు అయితే సుమారు 30,000 మంది రైతులు అయితే ఈ సభకు తరలించేందుకు అయితే ఈ మంత్రులు అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకు గాను దాదాపు 600 ఆర్టీసీ బస్సులు కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తా ఉంది. మంత్రులైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు, పొన్న ప్రభాకర్లు అన్ని తామే అయితే ఈ యొక్క సభకు సంబంధించిన ఏర్పాటు అయితే పూర్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి పర్యటన చూసినట్టయితే మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ బేగంపేట నుంచి ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరుతారు. 2:30 గంటలకు నంగనూరు మండలం నర్మెట ఆయిల్ ఫ్యాక్టరీకి అయితే చేరుకున్నారు. అక్కడ 2:45 అయితే ఆయిల్ ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రారంభోత్సవాలు చేస్తారు. అక్కడే ఉన్నటువంటి రైతులకు సంబంధించిన పలు స్టాళ్లను కూడా సందర్శిస్తారు. అనంతరం పని అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన చేసి తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభలో పాల్గొని 5 గంటలకు మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఒకసారి ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఏర్పాట్లు అంటే తాను ప్రారంభించి పనుల వివరాలు చూసినట్టయితే దాదాపు నేడు 775.71 కోట్లకు విలువైన పలు అభివృద్ధి పనులు అయితే నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సుమారు 300 కోట్లతో నిర్మించినటువంటి ఆయిల్ ఫామ్ కర్మాగారం ప్రారంభించున్నారు. అనంతరం సిద్దిపేట మున్సిపాలిటీకి సంబంధించి యూడీఎఫ్ నిధులకు సంబంధించి 140 కోట్లతో తాగునీటి సరఫరా, భూగర్భ మురుగునీటి కాలువల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత జిల్లా కేంద్రంలో శివార్లో ఇన్సాన్పల్లి వద్ద నిర్మించినటువంటి దాదాపు 78 కోట్లతో నిర్మించినటువంటి జైలు భవనాన్ని కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. అనంతరం 15 కోట్లతో నిర్మించినటువంటి 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రిని, తర్వాత 3.6 కోట్లతో చేపట్టిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్
తర్వాత నంగూరు మండలంలో గట్లమల్లెలో దాదాపు 1.43 కోట్లతో పిఎస్సి భవనం, తర్వాత సిద్దిపేటలో నిర్మించినటువంటి పిఎస్సి భవనాన్ని కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చూసినట్టయితే దాదాపు 775 కోట్ల విలువైన అభివృద్ధి పనులు అయితే శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా సిద్దిపేట సిపి సాధన రష్మి పెరుమాళ ఆధ్వర్యంలో కర్మాగారం ఆవరణలో, తర్వాత సభ జరిగే స్థలంలో 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఈ సభలో దాదాపు రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులు కూడా ముఖ్యమంత్రి విడుదల చేసినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మీరు అన్నట్టుగా ఈ సభకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరైతారా లేదా అనే అంశం తెరపైకి వచ్చింది. తాను నిన్నటి రోజున క్యాప్ కార్యాలయంలో సమావేశం కూడా నిర్వహించారు. సమావేశం నిర్వహించి అనంతరం ఇది మేము తెచ్చినటువంటి ఆయిల్ ఫ్యాక్టరీకి శిలాఫలకాలన్నీ మేము వేసి అభివృద్ధి చేస్తే ఈ రోజు వాళ్ళు బోర్డు వేసుకొని వాళ్ళు ప్రారంభిస్తున్నారు, అసలు ఏ ముఖం పెట్టుకొని సిద్దిపేటకు వస్తున్నారనే విమర్శలు కూడా హరీష్ రావు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటు కాంగ్రెస్ సంబంధించి ఇరు నాయకుల మధ్య ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొంది. దీనిలో ప్రత్యేకంగా ఈ అంశాన్ని పరిగణకు తీసుకుని ఐజీ చంద్రశేఖర్ నేతృత్వంలో పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆయన ఆధ్వర్యంలో దాదాపు 900 మంది పోలీసు సిబ్బంది అయితే ఈ యొక్క సమావేశానికి సంబంధించి బందోబస్తులో పాల్గొంటున్నారు. అధికారులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, తర్వాత ఇలాంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండానైతే అల్లర్లు తలెత్తకుండానైతే పోలీసులు అయితే బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే ఈ సమావేశానికి హరీష్ రావు హాజరవుతారా లేదా అనే అంశాన్ని చూసినట్టయితే హరీష్ రావు కారు అనే విధంగానైతే బీఆర్ఎస్ నుంచి మనకైతే ఒక సంకేతం అందుతా ఉంది. దీనికి సంబంధించి ఆయిల్ ఫ్యాక్టరీకి సంబంధించి మేము తీసుకొచ్చాము, మా బీఆర్ఎస్ హయాంలో మేము తీసుకొచ్చాము, మేము పనులన్నీ చేశాము, అభివృద్ధి అన్ని చేశాము. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఈ విధంగా చేసుకోవస్తున్నా సిద్దిపేటకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. సిద్దిపేటలో సిద్దిపేట పలు నియోజకవర్గాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. 1000 పడకల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సంబంధించి కావచ్చు, తర్వాత నర్సింగ్ కళకు సంబంధించిన విషయం కావచ్చు, అలాగే రంగనాయక థ్యాంక్ యూ కర్ణాకర్.